హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకి నవంబర్ 26, 27, 28 తేదీల్లో కురవనున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్ళాం. తుఫాను ప్రభావం ఏ జిల్లాల మీద ఉంటుంది, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. దక్షిణ బంగాళాఖాతంలో శ్రీలంకని ఆనుకుని ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. ప్రస్తుతానికి సముద్ర మట్టానికి 7.5 కిలోమీటర్ల లోతులో ఉన్నటువంటి ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుఫాను ప్రభావంతో ముఖ్యంగా కోస్తా తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతాయని, దీంతో రైతులందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, గుంటూరు, నెల్లూరు ప్రాంతాల్లో ప్రస్తుతానికి అయితే 60 నుంచి 70 మిల్లీమీటర్ల వర్షపాతం మొదటి 2 రోజులు నమోదవుతుంది. ఆ తర్వాత ఈ వర్షాలు మరింతగా పెరగనున్నాయి. రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కర్నూలు, కడప ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుంది. పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఈ అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. ఇక ఆ తర్వాత కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రం అక్కడక్కడ నమోదవుతాయి. చలి తీవ్రత మాత్రం పూర్తి స్థాయిలో పెరుగుతుంది ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.